ఈ నెల రేపు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు పుష్కర స్నానం ఆచరించడానికి విజయవాడ వెళ్ళాలని నిర్ణయించుకోవడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల మూలంగా అది గురువారంకి పోస్ట్ పోన్ అయింది. యాక్చువల్గా శనివారం రేపు చేద్దాం అనుకున్నాం, వద్దాం అనుకున్నారు. అది కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది. తీరా మేము వెళ్ళాలని, పుష్కర స్నానం చేయాలని, ఈ పుష్కర కార్యక్రమం అంతా కూడా విజయవంతంగా అయ్యి ప్రతి ఒక్కళ్ళకి కూడా మేలు జరగాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈరోజు టీవీలో చూస్తూ ఉన్నాం, అయిపోయిన పెళ్లికి బాజాలు అన్నట్టు ఇద్దరు మంత్రులు, ఒక మంత్రి గారు, ఒక శాసనసభ్యుడు అనుకుంటాను, జగన్మోహన్ రెడ్డి గారిని పుష్కరాలకి ఆహ్వానించడం కోసం వస్తున్నారని చెప్పేసి టీవీలో చూస్తూ ఉన్నాం. వాళ్ళు వస్తున్నారనుకుంటాను, నాకు పూర్తి సమాచారం తెలియదు, బట్ టీవీలో చూశాను నేను. అసలు ఇది ఎంత అన్యాయం అండి! పుష్కరాలు ప్రారంభమైన తర్వాత పుష్కరాలకు రమ్మని ఆహ్వానించటం ఏమన్నా అర్థం ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. అంటే పుష్కరాలను కూడా రాజకీయాలకి వాడుకోవటానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. పుష్కరాలు అనేది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక లేకపోతే 2016లోనే రాలా. ఈ పుష్కరాలు అనేది కొన్ని శతాబ్దాల నుంచి కృష్ణానది లేకపోతే గోదావరి నదులు ఇవన్నీ పుట్టినప్పటి నుంచి కూడా పుష్కర కార్యక్రమం, పుష్కరుడు ఆ నదిలో ప్రవేశించటం, దాని అంతా కూడా హిందువులు ఒక ఇదిగా భావించి దాంట్లో పుష్కర స్నానాలు చేయటం, లేదా చనిపోయిన వారు తమ పెద్దలకి పిండాలు పెట్టడం, ఇవన్నీ కూడా ఒక కార్యక్రమంగా వస్తూ ఉన్నాయి కొన్ని శతాబ్దాల నుంచి. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసే డ్రామా ఎలా ఉందంటే, నేనే ఈ పుష్కర కార్యక్రమాన్ని ప్రారంభించాను, నా ప్రభుత్వమే ప్రారంభించింది, ఇదంతా కూడా ప్రజల సంక్షేమం కోసం నేనే చేస్తున్నాను అన్నట్లు ఈయనంతా కూడా ఒక డ్రామా కల్పిస్తా ఉన్నాడు. నేనుతో ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా ఇంత ముందు కూడా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరికి పుష్కరాలు లేదా కృష్ణానదికి పుష్కరాలు వచ్చినాయి లేదు నాకు గుర్తులేదు, కానీ వచ్చుంటాయి నాకు తెలిసి, ఎందుకంటే 9 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి వచ్చుండొచ్చు, లేకపోతే గోదావరి పుష్కరాలు మాత్రం వచ్చినాయి. నువ్వు అప్పుడు ఇటువంటి కార్యక్రమం, ఇటువంటి ఆహ్వానాలు ఎవరికైనా పంపించావా? ప్రతిపక్ష నాయకుడికి కానీ, లేకపోతే ఇతరులకు కానీ, కేంద్ర మంత్రులకు కానీ? ఏంటి కొత్త వరవడి? మన కృష్ణానదికి కాదు వచ్చేది, ఉత్తర భారతదేశంలో కుంభమేళా అనేది మనకంటే కూడా చాలా పెద్దగా జరుగుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉన్నాం. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా ఇటువంటి ఆహ్వానాలు పలుతాయి ఇతర ముఖ్యమంత్రులకి, లేకపోతే ఏదైనా? అసలు దీన్ని ఏంటో ఆయన ఇంటి వ్యవహారంలాగా, ఏదో శ్రీ అండ్ శ్రీమతి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, దేవాంశి గారు వీళ్ళకి సంబంధించిన వ్యవహారంలాగా దీన్ని పేపర్లోను, టీవీల్లోనూ చూపిస్తూ, ఆహ్వాన పత్రికలు కూడా వాళ్ళే ఏంటో పంపిస్తూ చేయటం అనేది ఏమిటి? ఇదంతా దేనికోసం చేస్తున్నారు ఈ డ్రామాని అడుగుతా ఉన్నా నేను. ఓకే, పంపించారు. ఇది ప్రభుత్వ పరంగా పంపిస్తున్నారా, లేకపోతే పార్టీ పరంగా పంపిస్తున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ పరంగా పంపిస్తున్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వ పరంగా పంపించినట్లయితే ప్రభుత్వ కార్యక్రమాలకి ఆహ్వానించడానికి కొన్ని ప్రోటోకాల్ సిస్టమ్స్ ఉంటాయి, దాన్ని పాటిస్తున్నారా మీరు? మేము పత్రికల్లో చూసాం, జూనియర్కు చంద్రబాబు ఆహ్వానం, జూనియర్కు చంద్రబాబు ఆహ్వానం. ఓ మంత్రి గారు వెళ్ళి, సరే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయిని పంపించి, బావా నువ్వు రా పుష్కర స్నానానికి నేనుంటాను, అందరం కలిసి స్నానం చేద్దామంటే ఓకే, అదొక వ్యక్తిగత వ్యవహారం లేదా కుటుంబ వ్యవహారం. కానీ ఒక మంత్రినిచ్చి జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి మెగాస్టార్ వరకు కూడా నువ్వు ఈ ఆహ్వాన పత్రికలు పంపావు. ఏంటి ప్రోటోకాల్ నీకు? నేను జిఏడి వాళ్ళని కూడా, అధికారులను కూడా అడుగుతున్నాను నేను, ప్రోటోకాల్ సిస్టమ్ ప్రకారం ఎవరిని పడితే వాళ్ళని పిలవచ్చా? ప్రతిపక్ష నాయకుడిని పిలవకోకుండా నువ్వు సినిమా యాక్టర్లు అందరూ కూడా పిలుస్తావా? సినిమా యాక్టర్లు ఏ హోదాలు పిలిపించావు? నీకు సినిమా ఫీల్డ్లో నీకు ఒక వ్యక్తి చాలా గొప్ప ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు, ప్రతి రంగంలో కూడా ఆయా రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళందరూ ఉన్నారు.
ఒక గొర్రెల కాపరి ఉంటాడు, అతను కూడా గొర్రెల పెంపకంలో చాలా నిష్ణాతుడై ఉంటాడు, ఎందుకు పిలవు నువ్వు? లేకపోతే ఒక కళ్ళు గీసే గీత కార్మికుడు ఉంటాడు, అతను కూడా నిష్ణాతుడై ఉంటాడు, స్టేట్ గవర్నమెంట్ నుంచి అవార్డులు కూడా ఇచ్చుంటారు, అటువంటి వాళ్ళు ఎందుకు పిలవు? అంటే సినిమా యాక్టర్లకైనా నువ్వు ఆహ్వానం పంపించేది, నీ ప్రభుత్వం గుర్తించేది సినిమా యాక్టర్లైనా? అంటే పేదవాడికి లేకపోతే చేతి వృత్తుల వారికి సినిమా యాక్టర్లకి ఉన్న తేడా ఏంటి? మీ ప్రభుత్వం గుర్తించిన తేడా మీ ఇష్టమా? ఇదంతా మీ బాబు సొమ్మ ఈ ఆంధ్రప్రదేశ్ అనేది? ఆంధ్రప్రదేశ్ డబ్బులు ఖర్చు పెడతానికి లేకపోతే మీ కార్యక్రమాలు ఆహ్వానాలు పిలుతానికి ఇదన్నా నీకు ఇంటి వ్యవహారమా? కాదు కదా. సినిమా యాక్టర్ని పిలిచిన జూనియర్ ఎన్టీఆర్ గారు, లేకపోతే ఇంకా ఇంకా అనేక మంది యాక్టర్లు జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి మెగాస్టార్ వరకు కూడా పిలిచారు, మనం చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని పిలుస్తే ఏమిటి? మేము ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పుష్కర స్నానానికి వెళ్ళటానికి నిర్ణయించుకోవటం, నేను కృష్ణా జిల్లాలోని ప్రోటోకాల్ ఆఫీసర్స్కి ఫోన్ చేసి అకామిడేషన్ కొద్దిగా అరేంజ్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయటం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఆఖరి నిమిషంలో కొన్ని కార్యక్రమాల మూలంగా అది పోస్ట్పోన్ అయ్యి గురువారంకి వెళ్ళింది. నువ్వు ఈరోజు పంపించడం ఏంటి అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిని అవమానించి నువ్వు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నావా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాను నేను. ఇది ఎంత ఘోరం! ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్టు కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. సినిమా యాక్టర్లను పిలుస్తారు, ప్రతిపక్ష నేతలు మాత్రం పిలవరు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇటువంటి డ్రామాలు ఆపేయి చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఈ పుష్కర కార్యక్రమాలే, ఇప్పుడు పుష్కర కార్యక్రమే కాదు, ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ వస్తుంది, ప్రతి సంవత్సరం దసరా పండుగ, దీపావళి పండుగలు, అట్లాగే 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కర కార్యక్రమం వస్తుంది, పుష్కరాలు వస్తాయి ప్రతి నదికి కూడా. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నాయండి, లేకపోనివ్వండి, ఏ ముఖ్యమంత్రి అయినా ఉండండి, వాళ్ళతో ముఖ్యమంత్రులతో ప్రభుత్వాలతో వ్యక్తులతో సంబంధం లేకోకుండా ఇవన్నీ వస్తాయి. మన సంప్రదాయాలకు అనుగుణంగా మనం వాటన్నింటి కూడా చేసుకుంటాం. నువ్వు పిలిచినా పిలవకపోయినా అందరూ కూడా స్నానాలు చేస్తారు. హిందూ మత ధర్మాన్ని విశ్వసించే వాళ్ళు, గౌరవించే వాళ్ళు అందరూ కూడా వెళ్ళి చేస్తారు. అదేవిధంగా మేము కూడా ఆల్రెడీ నిర్ణయించుకున్నాం. ఈరోజు పుష్కరాలు ప్రారంభించిన తర్వాత ఆహ్వానం పంపించడం అనేది ఒక ప్రతిపక్ష నాయకుడిని అవమానించటమా కాదా అని చెప్పేసి మాట్లాడుతున్నాం. మేము వ్యక్తిగతంగా ఏం ఫీల్ కావట్లా, నువ్వేదో పంపించకపోతే మాకేదో అవమానం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కానీ ఎవరం భావించట్లా. అది నీ కుసంస్కారం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కానీ ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష నాయకుడిని గౌరవించే విధానం అదేనా? ప్రోటోకాల్ ప్రకారం సినిమా యాక్టర్ల ముందా లేకపోతే అపోజిషన్ లీడర్ ముందా? ఇది తేల్చండి ప్రజలందరూ కూడా. సో ఈ విధమైన డ్రామాలు, ఢిల్లీ వెళ్తున్నారు, దేనికోసం వెళ్తున్నారు? పుష్కరాల పని మీద వెళ్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే తన కేసు నుంచి తప్పించుకోవటానికి, ప్రజల దృష్టిని, తమ వైఫల్యాలని పూర్తిగా ప్రజలందరూ కూడా అనేక రకాలుగా ఈ చంద్రబాబు నాయుడు గారి మూలంగా నష్టపోయి ఇబ్బందులు పడతా ఉన్నారు. వాటన్నిటినీ తప్పించడానికి నిన్న ఎవరో చెప్పారు, ఏదో దేశంలో బ్రిడ్జి యొక్క ఫోటోని ప్రకాశం బ్యారేజ్ ఫోటో అని చెప్పేసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి డ్రామాలన్నీ కూడా కట్టుబెట్టి చంద్రబాబు నాయుడు గారు, తెలుగు ప్రజలు ఎవరు కూడా చెవిలో పూలు పెట్టుకోలేదు. అందరికీ అర్థమైపోయింది, నువ్వు ప్రజల దృష్టిని, నీ వైఫల్యాల్ని పుచ్చుకోవటం కోసమే ఇటువంటి డ్రామాలు ఆడుతా ఉన్నావు. పుష్కరాల కార్యక్రమాలు అన్నీ కూడా దిగ్విజయంగా జరగాలని, ఎటువంటి ప్రజలందరికీ కూడా మేలు జరగాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అందరినీ కూడా భగవంతుని ప్రార్థిస్తూ మేము ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు గురువారం దీనికి స్నానం చేస్తారు. ఆయన పిలిచినా పిలవకపోయినా ఇది హిందూ సాంప్రదాయాలకు సంబంధించిన విషయంగానే మేము పరిగణిస్తున్నాం, కానీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన విషయం కాదు ఇది. తప్పకుండా వారు వస్తే మేము ఆహ్వానిస్తాం. దాంట్లో కానీ వారి ఉద్దేశాలు మీరు గుర్తించని అంటున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రోటోకాల్ అనేది ఉందా లేదా? అసలు గవర్నమెంట్ ప్రోగ్రాంలకి నీ ఇష్టం వచ్చినట్టు పిలుచుకోవచ్చా ఇంట్లో వ్యవహారం లాగా? జిఏడి వాళ్ళు కాదు, జిఏడిలో కొన్ని సెట్ రూల్స్ ఉంటాయి. ఒక రోడ్డు శంకుస్థాపన చేయాలన్నా, లేకపోతే అసలు ఈయన మొట్టమొదటి నుంచి కూడా ప్రోటోకాల్స్ని అవమానించడమే. రాజధాని కార్యక్రమం, శంకుస్థాపన కార్యక్రమం ఉంది, ప్రోటోకాల్ ప్రకారం స్థానిక పార్లమెంట్ సభ్యుడు, స్థానిక శాసనసభ్యుడు అక్కడ ఉండాలి ప్రోటోకాల్ ప్రకారం. కానీ శాసనసభ్యుడిని, ఒక దళిత శాసనసభ్యుడిని పొలాలు సేకరించడం కోసం రైతులందరూ కూడా ఎదురు తిరిగి కొట్టడానికి వస్తే ఆయన్ని ఎదురుగుండా పెట్టుకుని నీ కార్యక్రమం పూర్తి చేసుకున్నావు, ఏదో ల్యాండ్ పూలింగ్ అని చెప్పేసి.
కానీ శంకుస్థాపన వచ్చేదానికి మాత్రం ఆ డయాస్ మీద దళితుడు కూర్చుంటానికి అవకాశం లేకోకుండా నువ్వు కార్యక్రమాలు నిర్వహించావు. అది నీకు ప్రోటోకాల్ అంటే అదొక ఏదో నీ ఇంటి వ్యవహారం లాగా మారిపోయింది. ఇది తప్పు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటికైనా సరే మార్చుకోండి అని చెప్పేసి మనం చేస్తున్నాం. ఎస్, జగన్ గారు లేరు, ఊర్లో లేరని చెప్పి అందరికీ తెలుసు. అది జగన్మోహన్ రెడ్డి గారు రేపు మార్నింగ్ ప్రోగ్రామ్ ఉండింది, మేము అనౌన్స్ కూడా చేశాం. కానీ లాస్ట్ మూమెంట్లో కొన్ని అనివార్య కారణాల మూలంగా పోస్ట్పోన్ అయింది. ఇప్పుడు ఇన్విటేషన్ ఇస్తానికి వస్తున్నారు. దీన్ని కూడా రాజకీయంగా చేస్తారు. మేము ఇన్విటేషన్ ఇచ్చాము, ఏదో ఆయనకి ఏదో ఉదార స్వభావం ఉన్నట్లు ఆయన ప్రచారం కూడా చేసుకుంటారు, రేపు మేము వెళ్ళి పంపించామని చెప్పేసి. కానీ ఆ పంపించిన విధానం కానీ పంపించిన సమయాన్ని కానీ మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకా రీచ్ కాదు. టీవీలో చూశాను నేను, వాళ్ళు వస్తున్నారో లేదో మాకు తెలియదు. కానీ పుష్కర ఏర్పాట్లు సరే, పుష్కరాల్లో ఎంత దోపిడీ జరిగింది, పుష్కరాల్లో దోపిడీ చేసుకోవటం కోసం ఏ విధంగా డిజైన్ చేసుకుంది పుష్కర కార్యక్రమాలు, పుష్కర నిర్మాణ కార్యక్రమాలు ఏ విధంగా షెడ్యూల్ చేసుకుంది అంతా చెప్పాము, అందరికి తెలిసి తేటతెలు అయిపోయింది. 12 సంవత్సరాల ముందు మళ్ళీ ఎప్పుడు పుష్కరం వస్తుందని చెప్పేసి తెలిసినా కూడా ఏప్రిల్ మధ్యలో ఎప్పుడో జీవో ఇచ్చి పుష్కర నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించారంటేనే వాళ్ళు దోపిడీకి ఏ విధంగా చేసుకున్నారో అర్థమైపోయింది. ఇప్పుడు చక్కగా చంద్రబాబు నాయుడు గారు సినిమా ఫక్కీలో ఏ యాంగిల్లో అయితే బాగుంటుంది, ఏ యాంగిల్లో నుంచి వాళ్ళు తమ కుటుంబ సభ్యులు లేదా తమ నాయకులు ఏ విధంగా ఉండాలి అని ఒక సినిమా డైరెక్టర్ని పెట్టుకుని మరి బ్రహ్మాండంగా చేశారు. బాగానే ఉంది, దాంట్లో ఏం లేదు, అంతా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం.